అందరికీ నమస్తే. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. కూకట్పల్లి వద్ద ఫోరమ్మాల్ ఫ్లైఓవర్ మీద రాత్రి సుమారు 10 గంటలకు యాక్సిడెంట్ జరిగింది. నిఖిల్ అనేటటువంటి యువకుడు అక్కడికక్కడే ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మరి ప్రధానంగా మనం ఒకసారి పిక్చర్ చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసి క్లీనింగ్ వెహికల్ ఇది. జిహెచ్ఎంసి క్లీనింగ్ వెహికల్ రాత్రి 10 గంటలకు ఫోరమ్మాల్ ఫ్లైఓవర్ మీద క్లీనింగ్ చేస్తా ఉన్నది. క్లీనింగ్ చేస్తా ఉన్నారు కానీ ఆ వెహికల్ కి ఎలాంటి ఇండికేటర్స్ కానీ, ఎలాంటి ఫ్లాషెస్ కానీ, ఎలాంటి రేడియం కానీ ఏమి లేదు. నిర్లక్ష్యం క్లియర్గా కనపడతా ఉన్నది. మనం క్లీన్ చేసుకుంటూ పోతా ఉన్నాం, మనం ఒక పని చేస్తా ఉన్నామనంటే జిహెచ్ఎంసి అధికారులు ఓ 20 మీటర్ల దూరంలోనో 50 మీటర్ల దూరంలోనో ఆ చుట్టుపక్కల బెల్ట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఆ ట్యాక్స్ ఏమైనా ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేయాలి. కొంత డైవర్షన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే వచ్చేటటువంటి వెహికల్స్ డైవర్ట్ తీసుకుని వెళ్ళిపోతాయి. లేకపోతే మీరు ఏర్పాటు చేసినటువంటి ఇండికేట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్ దగ్గరే ఆగిపోతాయి. అలాంటిది ఏమీ రాత్రి లేదు. అలాంటిది ఏమీ రాత్రి సమయంలో ఫోరం మాల్ మీద కనపడలేదు. అసలుకే ఫ్లైఓవర్, చలికాలం, ఏం కనపడుతుంది వెహికల్స్? కొంచెం పొగ అంతా మంచు ఉంటుంది రాత్రి. అసలుకే రాత్రి సమయంలో ఓ యువకుడు సీదా పోయేసేసి నిఖిల్ అనేటటువంటి యువకుడు అక్కడికక్కడికే మృతి చెందిండు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా కనపడతా ఉన్నది. ఇట్లా మరి జిహెచ్ఎంసి అధికారులే ఇంత నిర్లక్ష్యం పాటిస్తే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ వెహికల్స్ కే వచ్చి కార్లు ఢీకొని, ఆ తర్వాత బైకులు ఢీకొని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యం దయచేసి పనిచేయదు. నిర్లక్ష్యాన్ని వీడాలే. ఓ ప్రాణం చనిపోయింది అక్కడ. చూడండి, మీకు కొన్ని కాపీరైట్ ఇష్యూ వల్ల చూపించలేకపోతా ఉన్నా చాలా దారుణమైనటువంటి ఘటన. అరే ఆ వెనక నుంచి మనం ఏదైనా సింబల్ చూపిస్తే లేకపోతే జరగపోయి ఉండేది కదా. ఇలా ఒక నిండు ప్రాణాన్ని కాపాడే వాళ్ళం. అక్కడికక్కడికే నిఖిల్ అనేటటువంటి యువకుడు మరి నిన్న మృతి చెంది. చూడండి, అనేకమైనటువంటి వేరే ఫొటోస్, వీడియోస్ అన్ని ఉన్నాయి కానీ కాపీరైట్ ఇష్యూస్ వల్ల మీకు చూపించలేకపోతా ఉన్నా. అక్కడికక్కడికే మృతి చెందిండు. జిహెచ్ఎంసి అధికారులు మళ్ళీ పదే చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా నిన్న జరిగినటువంటి ఆ ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ లో క్లియర్ గా కనపడతా ఉన్నది. ఎటువంటి సూచిక బోర్డులని ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా రాత్రి సమయాల్లో పనిచేస్తాం, క్లీన్ చేద్దని చెప్పి మనం అంటలేం. ఖచ్చితంగా క్లీన్ చేయాలి. కాకపోతే ఆ క్లీన్ చేసేటటువంటి సమయంలో ప్రధానంగా రాత్రి సమయాలలో ప్రమాదాలు జరగకుండా మనం ఏం నివారణ చర్యలు తీసుకోవాలి, యాక్సిడెంట్లు కాకుండా ఏం చర్యలు తీసుకోవాలనేది ఇవన్నీ పని చేసుకుంటూ పోవాలి. కానీ క్లియర్ గా నిర్లక్ష్యం అయితే కనబడతా ఉంది జిహెచ్ఎంసి అధికారులది. ఈ ఘటనలో మాత్రానికి ఓ యువకుడు ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చినటువంటి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఓ యువకుడు నిఖిల్ మాత్రానికి అక్కడికక్కడికే మృతి చెందిండు. ఇగో ఈ ఘటనలో మొత్తం టోటల్ గా మనం చూసుకుంటే మాత్రానికి క్లియర్ గా మళ్ళొకసారి చెప్తా ఉన్నా, జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యం ఉన్నది. దయచేసి నిర్లక్ష్యం వీడాలే. ఇగో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు బాధిత? కుటుంబానికి ఇలా ఎవరు సమాధానం చెప్పాలి? కుటుంబానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలా తల్లిదండ్రుల గోస ఏంటిది? ఆ కుటుంబం గోస ఏంటిది? దయచేసి నిర్లక్ష్యం వీడాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.